నమస్కారం. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని శీతలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శీతల అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ శీతల అమ్మవారు గార్ధబ వాహనం మీద కూర్చొని చేతిలో ఒక చీపురును ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఈ శీతల అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే శీతలా గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన శీతలా గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వరోగ భయాపహాయై విద్మహే శీతలాదేవ్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దీన్ని శీతలా గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఫాల్గుణ మాసం బహుళపక్షం అష్టమి తిథి శీతల అమ్మవారికి ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి దీన్ని శీతలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇంటి యజమాని దీపారాధన చేశాక 21 సార్లు ఈ శీతలా గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే కుటుంబ సభ్యులెవరికీ అనారోగ్య సమస్యలు ఉండవు. ఎందుకంటే భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలను పోగొట్టే శక్తి శీతల అమ్మవారికి ఉంటుంది. కలరా, మసూచి, స్ఫోటకం పొక్కులు ఇటువంటి అనారోగ్య సమస్యలు దరిజేరకుండా కాపాడే దేవత శీతల అమ్మవారు. అందుకే శీతల అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఇంటి యజమాని ఈ శీతలా గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే బుధవారం కాబట్టి ఎవరైనా గణేష దీక్షను స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన అనేక పూజా విధి విధానాలను గణేష పురాణంలో చెప్పారు. గణేష పురాణంలో చెప్పిన గణపతికి సంబంధించిన పూజా విధి విధానాలన్నింటిలో కూడా చాలా శక్తివంతమైనది గణేష దీక్ష. సంకష్టహర చతుర్థి వ్రతంతో సమానమైన ప్రాధాన్యత కలిగిన పూజ గణేష దీక్షా విధి విధానం. చాలామంది అమ్మవారి దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. కానీ గణేష పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న, బృహస్పతి సంహిత అనే గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకున్న గణేష దీక్ష అనే పేరుతో గణపతిని పూజించాలని కూడా మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. గణేష దీక్ష వరుసగా 30 రోజులు చేయవచ్చు, లేదా 15 రోజులు చేయవచ్చు. గణేష దీక్షను ఎప్పుడు ప్రారంభించాలి అంటే సహజంగా ఎప్పుడైనా ఏ నెలలోనైనా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే సంకష్టహర చతుర్థి వరకు దీక్ష తీసుకోవచ్చు. లేదా ఏ నెలలోనైనా పాడ్యమి నుంచి ప్రారంభించి అమావాస్య వరకు గణేష దీక్ష చేయవచ్చు. లేదా బుధవారం నుంచి ప్రారంభించి 30 రోజులు కానీ 15 రోజులు కానీ గణేష దీక్ష చేయవచ్చు. గణేష దీక్ష ఎలా చేయాలి? ఏదైనా మనస్సులో ఒక అభీష్టం ఉంటే ఆ అభీష్టం నెరవేరటానికి మీ ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకునే పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద కొన్ని గరికపోచలు ఉంచి, గోమయం ఆవు పేడ ఉంచి, దాని మీద మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఉంచి గణేష దీక్షను ప్రారంభించుకోవాలి. రోజు రకరకాలైనటువంటి పుష్పాలతో పూజ చేయాలి. గణేష దీక్ష సందర్భంగా మెడలో స్ఫటికమాల ధరించాలి. మారేడు దళాలతో కూడా గణపతిని పూజిస్తే మంచిది. రోజు ఉదయం పూట గణపతి అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకోవాలి. అలాగే గణపతికి రోజు బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. దీక్ష ప్రారంభంలోనే 1.25 కేజీ బియ్యం తీసుకొని తెల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటని గణపతి విగ్రహం దగ్గర ఉంచాలి. దీక్ష జరిగినన్ని రోజులు ఆ మూట అక్కడే ఉండాలి. ప్రతిరోజు కూడా పూజ చేసినటువంటి పుష్పాలు, పత్రి పూజ పూర్తయిపోయిన తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి. దీక్ష మొత్తం పూర్తయిపోయిన తర్వాత మూటలో ఉన్నటువంటి బియ్యాన్ని రవ్వలాగా చేసి దాంతో కుడుములు తయారు చేసి ఆఖరి రోజు గణపతికి నివేదనగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే గణేష దీక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ గణేష దీక్షకు కఠిన నియమాలు ఉండవు. రోజు తలస్నానం చేయాలని లేదు. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దీక్ష చేయవచ్చు. సాత్విక ఆహారం తీసుకోవాలి. సులభమైన నియమాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మనసులో ఏదైనా అభీష్టం ఉంటే అది నెరవేరాలంటే తప్పకుండా ఈ గణేష దీక్షను స్వీకరించండి. గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఫాల్గుణ మాసం బహుళపక్షం అష్టమి తిథి శీతల అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అన్ని రకాలైన అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి శీతలా గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని ఏ విధంగా పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సర్వరోగ భయాపహాయై విద్మహే శీతలాదేవ్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. మంత్రజపం చేయండి.
శీతలా అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. గణేష దీక్ష ప్రతి ఒక్కరూ తీసుకోండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.